హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే డిగ్రీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి రిలేటెడ్ ఉన్నటువంటి మ్యాథ్స్ అయితే చూద్దామో అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. బర్డ్స్ చూసినప్పుడే చాలా మంది బుర్రపాలు అయి ఉంటుంది, ఏందా ఇక్కడ క్వశ్చన్స్ ఏమి లేవు, అంటే మోడల్స్ ఏమి లేవు అని, ఈ మ్యాథ్స్ మోడల్స్ ఏమి లేవు కానీ ఇన్ఫర్మేషన్ ఉందని ఎవరు కూడా వరి అవ్వద్దు. ఈ వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్కి కీ పాయింట్స్ నేను ఏమేమి చెప్పబోతున్నా అంటే అసలుకి ఫస్ట్ ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఉన్నటువంటి మ్యాథ్స్ ఎగ్జామ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈ కీ పాయింట్స్ ఏదైతే ఉంటాయో మెయిన్ నా థీమ్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అవ్వాలి. అది నా మెయిన్ ఉద్దేశం, నా మోటో అది. దాంతోనే నేను ఇప్పటివరకు వర్క్ చేస్తున్నా, ఫ్యూచర్లో కూడా అదే మోటో మీద అదే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తా. అది ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్స్ నేను యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ పాసిబుల్ ఉన్నటువంటి మొత్తం అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా ఏమన్నా మీకు కనుక ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే లీవ్ చేయండి. అక్కడ నుంచి అయితే మీకు నేను రిప్లైస్ అయితే ఇస్తా. అది ఫ్రెండ్స్, ఇంకా బిఫోర్ గోయింగ్ టు ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ అయినా చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లీస్ట్ అందరూ కాకపోయినా నా టీచింగ్ నచ్చి లేకపోతే నా వల్ల కానీ మన ఛానల్ వల్ల కానీ యూజ్ అయింది అనుకుంటారు వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క స్మాల్ ఫేవర్ అయితే అది ఫ్రెండ్స్. ఇంకా బిఫోర్ గోయింగ్ టు ఈ యొక్క మ్యాథ్స్ మనకున్నటువంటి డిగ్రీ ఫస్ట్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకి 5 యూనిట్స్ ఉంటుంది. ఆ 5 యూనిట్స్ ఏమేంటివి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముందు హౌ టు పాస్, అసలు ఎట్లా పాస్ అవ్వాలన్న దాని గురించి అయితే మాట్లాడతా. యూట్యూబ్ లో మీకు ఈ యొక్క ఒకటి గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని వేరు, మ్యాథ్స్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మార్కెటింగ్ ప్రిపేర్ అయినా, ఎకనామిక్స్ అయినా, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయినా, ఇదన్నీ ఈ పార్ట్ ప్రిపరేషన్ సపరేట్ ఉంటుంది, అట్లానే మ్యాథ్స్ కి సపరేట్ ఉంటుంది. నువ్వు మిగతా వాటికి ఎట్లా ప్రిపేర్ అవుతావో అదే కాన్సెప్ట్ ని అదే థియరీని తీసుకొచ్చి నువ్వు మ్యాథ్స్ లో కనుక పెట్టినట్లే తప్పకుండా అంటే మనం సెక్యూర్ ఎక్కువ స్కోర్ చేయలేము, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాథ్స్ అనేది మొత్తం ఫార్ములాస్ ఉంటవి, మనం ప్రిపేర్ అవ్వాలి, మనం ఓన్ గా చేయాలి, ఆన్సర్స్ కట్టాలి. మిగతా అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అది ఇండక్షన్ మోటార్ అంటే ఏంటిది, ఫిజిక్స్ లో ఇండక్షన్ ఎట్లా రన్ చేస్తావు అంటే నువ్వు ఫిక్స్డ్ ఆన్సర్, స్పెసిఫిక్ ఆన్సర్ రాయిపోయినా దానికి రిలేటెడ్ ఆన్సర్ రాసిన ఎట్లా రాసినా నీకు అట్లీస్ట్ స్కోర్ అయితే ఇస్తారు. కానీ నీకు మ్యాథ్స్ అట్లా కాదు, ఒక ఫార్ములా దగ్గర ఇంకో ఫార్ములా వేసి ప్లస్ దగ్గర మైనస్ పెట్టి ఆన్సర్లో ప్లస్ రావాల్సిన మైనస్ వస్తే కొట్టేసి నీకు పెద్ద సున్నా అయితే పెడతారు. సో అందుకని చెప్పేసి ఈ యొక్క మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాథ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నాకు తెలిసినటువంటివి వాల్యుబుల్ కొన్ని టిప్స్ చెప్తా, ఎట్లా పాస్ అవ్వాలి చెప్తా. అప్పుడప్పుడు తలకాయ నొప్పి కూడా వస్తుంది మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, కానీ తప్పదు, ఒకసారి తీసుకున్నాం కాబట్టి తెలుసో తెలియకో ఎగ్జామ్ అట్లీస్ట్ పాస్ కావాలి కాబట్టి దానికోసమైనా మీకు నేను సాయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ లో మీరు ఫార్ములాస్ నేర్చుకోండి. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఇది మొత్తం స్టార్ట్ చేస్తారు కానీ ఫార్ములాస్ నేర్చుకోరు. బిఫోర్ గోయింగ్ టు ఇదనే కాదు, ఏదైనా డిఫరెన్స్ ఈక్వేషన్స్ అంటే మనకి మొత్తము సైన్ థీటాలు, కాస్ థీటాలు, టాన్ థీటాలు, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మొత్తం ఏ ఫార్ములాస్ అవసరమో ప్రతి ఒక్క ఫార్ములాస్ నేర్చుకోండి. నేర్చుకోవడం అంటే అట్లా కాదు, మీరు ఎప్పుడైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారో పక్కనే ఫెయిర్ నోట్స్ తో పాటు రఫ్ నోట్స్ పక్కన పెట్టుకోండి. క్వశ్చన్స్ తో పాటు రఫ్ నోట్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఫార్ములా మీరు చూడుకొని రాయండి. ఫస్ట్ ఇన్ కేసు కొంతమంది ఉంటారు పూర్ స్టూడెంట్స్, వాళ్ళని ఉద్దేశించుకొని నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే చెప్తాను. ఎందుకంటే టాపర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లయినా రాస్తారు, పాస్ అవుతారు. నాకు అది ప్రాబ్లం కాదు. కానీ నాది ఏంటంటే పాస్ అవ్వని వాళ్ళు కూడా పాస్ అవ్వాలి, మీ వల్ల పాస్ అయిన అట్లీస్ట్ సార్ అని చెప్తే దెన్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతా, చెప్పినటువంటి దానికి ఉపయోగం ఉందని. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసో తెలియకో డైరెక్ట్ గా బుక్ ముందు వేసుకొని చూస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మీరు ఒక ఫార్ములా నేర్చుకున్నా, 10 ఫార్ములాస్ నేర్చుకున్నా, ఒక్కొక్క యూనిట్ లో ఎన్ని ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ మొత్తం మీరు అసలు రాని వాళ్ళైతే ఫస్ట్ ఒకసారి చూసి రాసుకోండి, ఆ తర్వాత చూడుకొని రాసుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ ఎందుకంటే నీకు నియర్లీ +5 to 10 మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటావు. ఇవి కూడా నీకు చెప్తా ఎలా స్కోర్, ఈ క్వశ్చన్స్ లోకి వెళ్ళే కొద్ది ఈ ఫార్ములాస్ ని వాళ్ళు ఎట్లా స్కోర్ చేసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత నెక్స్ట్ మెయింటైన్ నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. రఫ్ నోట్స్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే డేటా చూసుకుంటారు, ఓకే డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌల్లి ఈక్వేషన్ ఉంది, బెర్నౌల్లి ఈక్వేషన్ డెఫినేషన్ ఓకే ఫైన్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేస్తే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర బుక్ ఉన్నంత వరకు, మెటీరియల్ ఉన్నంత వరకు, ఆన్సర్స్ మన కళ్ళ కనిపిస్తున్నంత వరకు మ్యాథ్స్ అంతా వచ్చినట్లే ఉంటుంది, అంతా మనమే చేసినట్టు ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనం ఒక బుక్ అయితే క్లోజ్ చేస్తామో అప్పుడు బొమ్మ కనపడిద్ది. ఏందేందో చేస్తుంటామో అసలు తిరణాల్లో తిరిగినట్టే ఉంటుంది, కానీ చివరికి ఎటు నుంచి ఎటు వస్తున్నాం కూడా అర్థం కాదు, ఆన్సర్స్ రావు, మార్క్స్ పోతుంది. ఇవన్నీ నేను ఫేస్ చేసిన కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది ఒక మెయిన్ టిప్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటంటే రివిజన్. రివిజన్ ఏ విధంగా చేయాలంటే తక్కువ టైం ఉన్నప్పుడు మనం ఫస్ట్ సమ్స్ అన్ని చేస్తాం కదా, చేసినప్పుడు పక్కన ఫెయిర్ నోట్స్ ఏమేమి రాసుకున్నాం అవి చూసుకోండి. ఫార్ములాస్ ఏమేమి రాసుకున్నాం, అట్లానే అక్కడక్కడ డెఫినేషన్స్ ఉంటుంది, డెఫినేషన్స్ ఏమేమి రాసుకున్నాము అవన్నీ క్లియర్గా అయితే ఒకసారి చూసి ఆ స్టఫ్ అంతా పక్కన పెట్టుకుంటే నీకు ఇవన్నీ ఏంటంటే
నీకు ఎక్స్ట్రా అన్నట్లు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా 3 సమ్స్ కరెక్ట్గా చేయగలిగావు అనుకో, ఒక్కో 10 మార్క్స్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 30 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఆ 30 మార్క్స్కి నువ్వు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే నీకు +5 to +10 మార్క్స్ యాడ్ అవుతుంది. 30 నుంచి 40కి అయితే నువ్వు జంప్ అవుతావు. సో అందుకని ఇవన్నీ వాల్యుబుల్ టిప్స్. ఆ తర్వాత నెక్స్ట్ చాలా మంది చేసే మిస్టేక్ మ్యాథ్స్ లో మరీ ఎక్కువ జరుగుతుంటది. మనకి టైం లేకనో లేకపోతే స్పీడ్ వెళ్ళిపోతామనో ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ నెంబర్స్ అయితే వేయము. చాలా అయితే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 10 minutes కానీ 15 minutes కానీ ఉన్నప్పుడు మీరు టైం సరిపోకపోయినా ఎగ్జామ్ రాస్తున్నా కూడా మీరు చేసేటువంటి వర్క్ అంతా పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఓపెన్ చేసేసి క్వశ్చన్ నెంబర్స్ అన్ని వేసారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ లో మనం స్పీడ్గా నెక్స్ట్ రాస్తుంటాం, నెక్స్ట్ సమ్ చేస్తుంటాం, అప్పుడు అక్కడక్కడ రోమన్ నెంబర్స్ క్వశ్చన్ నెంబర్స్ మిస్ అవుతుంటాయి. అది కనుక తప్పు జరిగిందంటే నువ్వు ఎంత కష్టపడ్డ దానికంతా ఫైనల్ గా నీకు వృధా అయిపోతుంది, నీకు 0 అయితే వేస్తారు. దానికి అసలు అంటే దాన్ని అసలు వాల్యూ చేయరు. సో అందుకని ఈ 4 పాయింట్స్ మీరు మేజర్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, నీకు ఈ వీడియోలో నీకు ఇంపార్టెంట్ మోడల్స్ కూడా నీకు డిస్ప్లే అయితే చేస్తాను. తర్వాత ఫస్ట్ మనకున్నటువంటి ఫస్ట్ యూనిట్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఈ ఫస్ట్ ఆర్డర్ లో మీరు నేర్చుకోవాల్సినటువంటి మోడల్స్ ఏమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ లో మనకి మేజర్ గా ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్టికులర్ గా ఇదే క్వశ్చన్ వచ్చింది చెప్పలేము. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది లేదా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది, గన్ షాట్ క్వశ్చన్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ వచ్చింది, చదువు అయిపోద్ది. లేకపోతే నెక్స్ట్ ఓజోన్ లేయర్ వచ్చింది, చదువు అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఇట్లాగా దానికి క్లియర్ కట్ గా చెప్పొచ్చు, అదే వస్తుంది, అదే ఇంపార్టెంట్, అదే చదువు, పాస్ అయిపోతావు, అట్లా చెప్పొచ్చు. కానీ దీనికి వచ్చేసరికి మ్యాథ్స్కి వచ్చేసరికి అట్లా ఉండదు. మీరు ఫస్ట్ నుంచి కూడా నేర్చుకునేటప్పుడు పేషెన్సీ ఉండాలి, ప్యాషన్ రెండు ఉండాలి మ్యాథ్స్ లో మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే. సో అదొకటి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు ఎగ్జాక్ట్ ఈక్వేషన్, నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ నేర్చుకోండి, దీని మోడల్స్. అట్లానే కన్ఫామ్ గా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద మోడల్స్ మీద సమ్స్ రాకుండా నీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. దీని మీద ఉన్న మోడల్స్ నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్, ఆఫ్టర్ దట్ చేంజ్ ఆఫ్ వేరియబుల్. ఇంకోటి చెప్పండి మర్చిపోయి, ఇక్కడ ఏది రెడ్ లైన్ అండర్లైన్ చేశానో ఈ డెఫినేషన్స్ మీరు ఖచ్చితంగా మీకు యూజ్ ఉన్నా లేకపోతే తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటిది, మనకి కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్లో వేరియబుల్ ఇచ్చిన కాన్స్టెంట్ ఇచ్చిన అర్థం కాకుండా ఆన్సర్స్ అయితే చేస్తుంటాము. అట్లా ఆ తప్పులు జరగకుండా ఉండడం కోసం, లేదా లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటిది, లేదా బెర్నౌల్లీస్ ఈక్వేషన్, లేదా ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటి, అసలుకి ఆర్డర్కి డిగ్రీకి డిఫరెన్స్ ఏంటిది, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటిది, ఈ కీ పాయింట్స్ మొత్తం ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఇది ఇంకా ఫస్ట్ యూనిట్. ఇది నెక్స్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ యూనిట్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ సమ్స్ అనేవి ఫస్ట్ డిగ్రీ మీద ఉండవు, ఆల్టర్నేటివ్ ఉంటుంది. అది దీంట్లో ఇక్కడ 4M అని ఉంది, మీరు కంగారు పడొద్దు, ఇక్కడ 5M అన్నీ ఉన్నాయి. ఏంటంటే జస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ మెథడ్స్ అన్నట్టు, ఇవి M అంటే మార్క్స్ కాదు, మెథడ్స్. దీంట్లో మీరు 4 మెథడ్స్ ఈ యూనిట్ లో ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి, 3 మెథడ్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి అన్నట్లు. ఈ మొత్తం మీకు డిస్ప్లే చేస్తాను ఇంతవరకు. నెక్స్ట్ ఈ ఫస్ట్ 2 యూనిట్స్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్డర్స్ రావు. నెక్స్ట్ మనకి హైయర్ ఆర్డర్, అట్లానే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒకటి పార్ట్ 1. ఇది ఫస్ట్ ఉంటుంది. దీనికి సేమ్ అదే పేరుతో 2, 3 అని 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే నేను పాస్ అయితే చాలు అని అనుకుంటారో మేజర్ గా ఈ ఫస్ట్ చాయిస్ ఉంటుంది, మీరేం వరి అవ్వద్దు. చాలా వరకు మనకి నియర్లీ 30 to 40% ఆఫ్ చాయిస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ 3 యూనిట్స్ లో టైం లేకపోతే, టైం ఉన్న వాళ్ళు అన్ని చేసుకోండి, ఎక్కువ స్కోర్ తెచ్చుకోండి, దెన్ వెరీ హ్యాపీ. అట్లా కాకుండా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 3 యూనిట్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మోడల్స్ ఏమైతే ఉంటాయో ఆ మోడల్స్ కనుక మీరు క్లియర్ గా నేర్చుకున్నట్లయితే పాస్ కాదు, చాలా మార్క్స్, నియర్లీ 50 మార్క్స్ వరకు అయితే, అట్లీస్ట్ 50 to in between 60 అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో అది ఈ 3 యూనిట్స్ మీరు ఫస్ట్ ఫోకస్. అంతేకాని కొంతమంది మిస్టేక్ ఏమేమి చేస్తున్నారంటే, చాలా మంది మ్యాథ్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయక కాదు, ప్రాక్టీస్ చాలా అంటే చాలా చేస్తారు కానీ పర్ఫెక్ట్ ఆర్డర్ లో ప్రాక్టీస్ చేయక ఫెయిల్ అవుతుంటారు. అందుకని కొంతమంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేస్తారు, 2 మోడల్స్ చేస్తారు, సెకండ్ యూనిట్ ఓపెన్ చేస్తారు, 1 మోడల్ 2 మోడల్ చేస్తారు. అమ్మమ్మో టైం లేదు, నేను మొత్తం 5 యూనిట్లు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఓపెన్ చేస్తారు, 1 మోడల్ చేస్తారు. ఇవన్నీ ట్రూతా కాదా మీరే చెప్పండి. నిజంగా నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్, నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. నెక్స్ట్ 4th and 5th యూనిట్ ఓపెన్ చేస్తారు, ఏదో ఒకటి 2 మోడల్ చూసుకుంటారు, అమ్మయ్య ఓకే ఈ రోజుకి మొత్తం 5 యూనిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసారో రేపు రివిజన్ లో కూడా అదే ఫాలో అవుతారు, అదే చూసుకుంటారు. సో అక్కడ మిస్టేక్స్ అయితే అయిపోతుంటాయి. ఇట్లాంటి మిస్టేక్స్ ఏమి చేయొద్దు, మీకు ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అర్థమైంది కదా ఈ మోడల్స్ ఇవన్నీ. నేను ఇంతవరకు అయితే మీకు ఇప్పటి వరకు చెప్పిన వీడియోస్ లో నేను ఏం చెప్పాను అంటే అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాస్ కావాలి, వేటి మీద ఫోకస్ చేయాలని చెప్పాను. ఫస్ట్ 3 యూనిట్స్ మీద మేజర్ ఫోకస్ చేయండి. టైం లేని వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు మొత్తం చదువుకోండి. అది ఇప్పుడు నీకు నెక్స్ట్ మీకు ఏం చేస్తా అంటే ఇక్కడ PDF ఫార్మాట్ లో మీకు పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఏమేమి మోడల్స్ ఇంపార్టెంట్ క్లియర్ గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడో కూడా క్వశ్చన్స్ అనే పదం అయితే యూజ్ చేయట్లేదు, మోడల్స్. ఎందుకంటే మ్యాథ్స్కి వచ్చేసరికి సచ్చినట్టు కూడా మనం మోడల్సే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, xy + zx + 3y = 0 మనల్ని ప్రూవ్ చేయమని అడిగాను అనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే
సేమ్ ఇదే క్వశ్చన్ నేర్చుకోబోతు ఆడికి పోయేసరికి ఏమైందంటే ప్లస్ కాడ మైనస్ ఎత్తులు అయిపోయాయి, గోయిందా మొత్తం పోతుంది. నువ్వు ప్లస్ ఫార్ములా వేసినంటే 0. అందుకని చెప్పేసి మోడల్స్ నేర్చుకోండి. ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని మొత్తుకొని చెప్తుంది చాలా సార్లు కూడా. అది ఇంతవరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం క్లిప్ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటాను, పైకి స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. ఎవరికైనా ఇప్పుడు నేనైతే స్క్రోల్ చేస్తున్నాను ఈ పీడిఎఫ్ కనుక ఫొటోస్ కనుక కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లియర్ గా అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మరి ఓవరాల్ గా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజీఎన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.